శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అటు ఎగువన జూరాలకు 1,00,000కు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 10 గేట్లు ఓపెన్ చేసి నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీలుగా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న 90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోను దిగువ సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అటు ఎగువన జూరాలకు 1,00,000కు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 10 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీలుగా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న 90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోను దిగువన సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలుగా ఉంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల గాను ప్రస్తుతం 879 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు టీఎంసీల పరంగా కూడా చూస్తే 215 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 190 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సంబంధించి 90,000 క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో దాదాపుగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 80,000 క్యూసెక్లను దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 9 గంటలకు వరకు కూడా ఉదయం 9 గంటల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 151.1050 టీఎంసీల నీటి నిల్వకు చేరుకోవడం జరిగింది. ఇటు 590 అడుగులకు గాను ప్రస్తుతం 521 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకోవడం జరిగింది. సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టుకు 38,000 క్యూసెక్లు వరద ప్రవాహం ప్రస్తుతం కొనసాగుతుంది. అవుట్ఫ్లోగా 13,248 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. అంటే ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ జనరేటర్ ద్వారా 12,348 క్యూసెక్లు, అలాగే ఎస్ఎల్బిసి తాగునీటి అవసరాలకు 900 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో కొంత ఆశాజనకంగా కూడా ఉందని చెప్పవచ్చు. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుండటంతో కొంత తాగునీటి అవసరాలకు ప్రస్తుతం అయితే ఇబ్బందులు తొలగిపోయినట్లేనని కూడా అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఎగువ కర్ణాటక స్టేట్ కు సంబంధించి వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. ఆ 50,000 క్యూసెక్లను అదే స్థాయిలో దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 49,500 క్యూసెక్లను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా 123 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం
120 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువ నారాయణపూర్ ప్రాజెక్ట్ కు రిలీజ్ చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్ట్ కు 49,500 క్యూసెక్ల వరద ప్రవాహం నారాయణపూర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు కు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33.32 శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అటు ఎగువన జూరాలకు 1,00,000కు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 10 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీలుగా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లోను దిగువన సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు. ఇక సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలుగా ఉంది. Let's Janaya continue.